దేవుని నామన స్తోత్రాలు. మీ అందరికి వందనాలు. దేవుని మాటలు విందాం. సేపులు చెప్పి మీరు ఎవరి చేతిలో ఉన్నారో అది ఈరోజు తెలుసుకుందాం. మీరు దేవుడి చేతిలో ఉన్నారా, సైతాని చేతిలో ఉన్నారా? సైతాని చేతిలో ఉంటే ఆశీర్వాదంగా ఉన్నట్టే ఉంటుంది, కానీ నీకు అది చివరికి మరణానికి తీసుకెళ్తుంది. మరణానికి పాతాళానికి నువ్వు దిగిపోతావు అన్నమాట. అది యేసయ్య చేతిలో ఉన్నావు అనుకో, యేసయ్య చేతిలో ఉంటే ఆత్మీయంగా వర్ధిల్తావు అన్నమాట. అటు శరీరంగా వర్ధిల్తావు, ఇటు ఆత్మీయంగా వర్ధిల్తావు అన్నమాట. అలాంటి వర్ధిల్లే జీవితం యేసయ్య మనకిస్తాడు. యేసయ్య చేతిలో మనం ఉండాలి. అపోస్తలులైన పౌలు గారు చెబుతున్నారు, అంటే మీ చేతిలో రొట్టె నేనయ్యా, నన్ను విరుగు అంటున్నాడు. యేసయ్య విరవాలన్నమాట. మనం యేసయ్య చేతిలో రొట్టెగా ఉండాలి. మనము యేసయ్య చేతిలోకి వెళ్తే ఆస్వాదించబడతాం. మనం లోకంలో ఉన్నామనుకో, లోకంలో ఏముంది, అంతా వ్యర్థం శూన్యం. అదే యేసయ్య చేతిలో ఉన్నామనుకో, మనం కాపాడపడతాం సురక్షితంగా. ఇప్పుడు తండ్రి ఉన్నాడనుకో, తండ్రి సాటిన ఉంటే బిడ్డకే రక్షణ ఉంటుంది. తండ్రి సాటిన లేకపోతే రక్షణ ఉంటుందా? ఉండదు కదా. తండ్రి సాటిన ఉంటే ఎవరు వచ్చినా తండ్రి చూసుకుంటాడు అన్నమాట. అలాగే మన పరమ తండ్రి యేసయ్య. యేసయ్య చేతిలో మనం ఉండాలి. యేసయ్య చేతిలో ఉంటే మనం దీవించబడతాం అన్నమాట. అలా దీవించబడే జీవితం మనం కలిగి ఉండాలి. అంతేగాని లోకంలో అయ్యున్నాయి రంగులు బొంగులు అవన్నీ చూడాలి అనుకుంటే అది సైతాన్ కల్పించేది సైతాన్ వల్లే వచ్చినాయి. ఈ లోకంలో నీ ఆ రంగులేపుకి ఆడికి ఇటుకి వెళ్ళామనుకో, అది ఏముందా, అవి చూడవచ్చు కదా. లోకంలో అవి చూతకే కదా మనం కలిగి ఉన్నది. దేవుడు కలిచ్చిందంటే, దేవుడు కలిచ్చింది నీకు అవి చూతా కాదు, వాక్యం చదువుతాకి, దేవుని ఆరాధన చేసుకుని దేవుని బాటలో నడుతాకి, దేవుణ్ణి దర్శనం చూస్తాకి. నీకు కలిచ్చింది ఎందుకు? నువ్వు వ్యర్థంగా తిరగమని కాదు, వ్యర్థంగా నువ్వు చేస్తే నీ జీవితమే అర్థమైపోద్ది. ఆఖరికి నువ్వు దేవుడి చేతిలో ఉండాలి. దేవుడి మన తండ్రి. నువ్వు తండ్రి చేతిలో ఉంటే బాగుపడతావు. తండ్రి చేతిలో లేకుండా బయటికి వెళ్ళిపోయావు అనుకో, నువ్వు ఇక పాతాళానికి పోతావు. బైబిల్లో ఒక కుమారుడు ఉన్నాడు. కుమారుడు తండ్రి దగ్గర నుంచి వెళ్ళిపోయాడు. తండ్రి దగ్గర నుంచి వెళ్ళిపోయి తండ్రితో అన్నాడు, తండ్రిని నా భాగం నాకు ఇచ్చేయి, నేను వెళ్ళిపోతాను అని చెప్పాడన్నమాట. చెబితే తండ్రి ఏమనకుండా ఇచ్చేసాడన్నమాట. ఇచ్చేస్తే అప్పుడు వెళ్ళి చెడు స్నేహాలు బట్టి వేసలతో సంగతి చేసి దురలవాట్లు చేసుకుని దుర్వ్యాపారం చేసి ఈ ద్రవ్యం అంతా వెతికెళ్ళిన ధనమంతా అయిపోయింది. అంతకితం అందరూ ఉన్నారు, స్నేహితులు అందరూ ఉన్నారు. అందరూ చుట్టూరు ఉన్నారన్నమాట. చుట్టూరు ఉన్నది. ఎప్పుడైతే ఇది అయిపోయిందో ఒక్కొక్కరు చదువుకుంటున్నారు. ఎవ్వరు లేరు, ఒక్కడే దిక్కు లేకుండా ఉన్నాడు. దిక్కు లేకుండా ఉండి ఏం చేయాలో మారిపోతుంది, మళ్ళీ మారిపోతుంది. ఏం చేయాలో తెలియక అన్నట్టే ఆ ఊరి ఒకరి దగ్గరికి వెళ్తే అతను ఏం చేశాడో పందులు మేపమని అప్పచెప్పాడు. ఆ పందులు మేపుతాకి వెళ్తే ఇతనికి ఆకలి అయ్యి అంట ఆ పందులు పొట్టు తిని కడుపు నింపుకుందాం అనుకున్నాడంట. అనుకుని అప్పుడు ఆలోచించుకున్నాడంట, నేను ఇక్కడ ఇంత బాధపడతాం ఎందుకు, నా తండ్రి దగ్గర ఎందరో
అన్నం కలిగి అన్నం భోజనం అన్ని కలిగి పని వాళ్ళు ఎందరో ఉన్నారో మా తండ్రి దగ్గర సమృద్ధి ఉంది అన్నప్పుడు తెలుసుకున్నాడు అనమాట. కళ్ళు మూసుకుపోయిన కళ్ళు అప్పుడు తెరవబడిన మాట. మనకు కళ్ళు మూసుకుపోకూడదు. మూసుకుపోయి దేవుని మరుతాం, దయసాగం తిడతాం. దయసాగం తిడతాకి మనం ఏ పాట పడడం? దయసాగం అంటే ఎవరనుకున్నా దేవుడికి మనకి మధ్యవర్తి ఆయన గొప్ప. ఇప్పుడు మోసే ఉన్నాడు, దయసాకుడని అనుకోకుండా తమ్ముడేగా ఒక మాట అంటే ఏం పోయిందిలే అని మిరియమ్మ అందంట. పెళ్లి చేసుకున్నప్పుడు ఇష్టం లేకుండా ఏదో అందంట. అనేటప్పటికి అప్పుడు మోసే ఏమనుకోలేదు. కానీ దేవుడు కలగ చేసుకుని నా బిడ్డను అంటావా మీరు దయసాకుడని లేకుండా మీరు అంటారా అని చెప్పేసి మిరియంకి కుష్టు వ్యాధి కలగజేసాడు అనమాట. అట్లాగే దయశాఖను మనం అన్నామనుకో మనం శాపం పొందుకుంటామాట. దేవుని ఎన్నాడకూడదు, దయశాఖని ఏమనకూడదు. దయశాఖను ప్రేమించాలి. నువ్వు దయశాఖను ప్రేమించకుండా దేవుని ప్రేమిస్తున్నానంటే అది ఎట్లా కుదురుద్ది? అది నిజమా? అది అబద్ధమా? నువ్వు పైన పెదలతో మాట్లాడమాక. పై పెదల ప్రార్థన దేవుడికి ఇష్టం లేదు. వేస్తదారుగా నీవు మాట్లాడటం దేవుడికి ఇష్టం లేదు. నువ్వు యథార్థంగా మాట్లాడు. అవునంటే అవును, కాదంటే కాదు. అట్లా ఉండాలన్నమాట నీ మాట. అట్లా ఉండే జీవితం ఉండాలి. మనం యథార్థమైన జీవితం ఉండాలి. నీ గొంతుకు మీద కత్తి వచ్చినా కానీ నీ మాట అబద్ధం ఉండకూడదు. అవునంటే అది, కాదంటే కాదు. అట్లా ఉండాలన్నమాట. అలాంటి జీవితం జీవిస్తే ఆ జీవితం దేవుడికి నచ్చుద్ది మాట. అప్పుడు దేవుడిని నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అట్లాంటి జీవితం కలిగి ఉండాలి. దేవుని మెచ్చుకునే జీవితం మనం చెయ్యాలి. అంతేగాని దేవునికి అవమానం తెచ్చేటట్టు దేవుణ్ణి కించపరిచే జీవితం మనలో ఉండకూడదు. మనం దేవుణ్ణి కనపరుచుకోవాలి. నిత్యం నిరంతరం ఆయన్ని కనపరుచుకునే జీవితం కలిగి మనం ఉండాలన్నమాట. ఉంటే అప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడనమాట. అంతేకాని ఆయన్ని దూషిస్తూ దయశాఖలు ఏ మాట అంటాం అని అంటే ఏదో అంటారులే. కళ్ళు నెత్తి మీదకి వచ్చిన కాలం, నెత్తి మీదకి వచ్చే కాలం వచ్చింది అని వస్తుందంట. అట్లాగే కళ్ళు నెత్తి మీదకి రాకూడదు. మనకి నెత్తి మీదకి రాకూడదు. ఉన్న స్థానంలోనే ఉండాలి. మనం ఎంతగా దీవించబడుతున్నామో అంతగా తగ్గించబడాలి. మనం దీవించబడతామని అవి వస్తున్నాయి ఇవి వస్తాయని మనం ఎగిరిపడకూడదు. మనం ఎంతగా హెచ్చరించబడుతున్నామో, ఎంతగా దీవించబడుతున్నామో అంతగా తగ్గించబడాలి. మనం తగ్గించబడి ఇంకా ప్రేమ కలిగి, సమాధానం కలిగి, దేవుడు అంత భయభక్తులు కలిగి మనం ఉండాలన్నమాట. అలాంటి జీవితం మనం చేయాలన్నమాట. అలాంటి జీవితం అయితే దేవుడికి ఇష్టమైన జీవితం అదిని కపటం లేకుండా జీవించాలి. యథార్థంగా జీవించాలన్నమాట. యథార్థమైన జీవితం దేవుడు కోరుకుంటున్నాడు. నీ హృదయంలో యథార్థత కోరుతున్నాడు దేవుడు. అంతేగాని నీ పై వేషం, పై రూపం చూసే దేవుడు కాదు. పై రూపం చూసే దేవుడు కాదు. అంతరంగాన్ని పరిశీలించే దేవుడు. ఉదయంలో యథార్థత కోరే దేవుడు. యోసేపు ఒకసారి యోసేపుని పొతిఫర్ భార్య ఇట్లాగా నాతో శయనించు, నీకు ఇప్పిస్తాను అనేటప్పటికి ఇంట్లో ఎవరు లేరు, నన్ను కోరిక తీర్చమన్నప్పుడు అప్పుడు నువ్వు ఎవరు లేరని నువ్వు అంటున్నావు, నా దేవుడు చూస్తున్నాడని నేను అంటున్నాను. నా దేవుడు ఎదుట నీ ఇంత దుష్కార్యం నేను ఎట్లా చేస్తానో అని యోసేపు అక్కడి నుంచి పారిపోయాడు అన్నమాట. మనం ఈ లోక నరులైతే మనమైతే పారిపోం. ఎందుకు పారిపోతాము? ఇప్పుడు యవనస్తుడు యోసేపు యవనస్తులో ఉండగా ఒక ఆడది వచ్చి మీద పడుతుంటే ఎవరు తప్పించుకుని పారిపోరు కదా. అట్లా పారిపోయాడు యోసేపు. ఏంటి పాపమని, అది పాపమని తెలుసు. నా దేవుడికి ఇష్టం లేని పని అని తెలుసుకుని అట్టగా యోసేపు పారిపోయాడన్నమాట. అట్లాంటి జీవితం మనం కాడ కలిగి పాపానికి దూరంగా జీవిస్తూ
దేవుడికి దగ్గరగా జీవిస్తూ ఆయన దీవెని పొందుకుందాం. దేవుడి వాటలు దీవించరు కాక. ఆమెన్, ఆమెన్. యేసయ్య మీలో ఎలా ఉండాలో తండ్రి, మీరు భయభక్తులు కలిగి ఉండాలని తండ్రి, మీలో తండ్రి నాణ్యం తండ్రి నిజాయితీగా ఉండాలని తండ్రి మీరు మాట్లాడమంటే అట్లా ఉంటా జీవితం నాయన నాకు దయచేసి మీలో ఆత్మీయంగా బలపరిచి కాపాడు సహాయం చేయమని ఏ శ్రమలో ప్రార్థన చేశాడు పెట్టుకుంటున్నా పరమ తండ్రి. ఆమె సహాయం చేస్తున్నా దేవుని స్తోత్రం చెల్లించుకో పరమ తండ్రి. ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారి కృపా పరిశుధాత్మ ఇక్కడ చేరి నాకు లోకంలో సకల పరిస్థితులు తోడై నడిపించిన గాక. ఆమెన్, ఆమెన్. హల్లెలూయా.